ఈరోజు మనం బ్రెడ్తో ఒక ఈజీ స్వీట్ మనం తయారు చేసుకుందాం. ఇంట్లో ఏమీ లేనప్పుడు ఓన్లీ ఉన్న వస్తువులతోనే మనం చాలా టేస్టీగా, తొందరగా, ఫాస్ట్గా తయారు చేసుకోవచ్చండి. ప్రొసీజర్లోకి వెళ్ళిపోదాం. సో మనకి ఈ రెసిపీకి ఓన్లీ మనకి బ్రెడ్ స్లైసెస్ కావాలి. నేను కట్ చేసి పెట్టుకున్నాను. సో కస్టర్డ్ కూడా మనకు అవసరం అవుతాయి. తర్వాత పాలు కూడా. సో మొదటిగా నేను ఏం చేస్తున్నాను అంటే కొన్ని కాగిన పాలను తీసుకొని దాంట్లో కస్టర్డ్ కలిపి పెట్టుకుంటున్నాను. సో ఉండలు లేకుండా మంచిగా మిక్స్ చేసుకొని పెట్టుకోవాలి చూపించిన విధంగా. ఇప్పుడు ఇలా గిలగొట్టుకోవాలి. ఇంత ఈజీగా అయిపోతుంది. చాలా అంటే చాలా, ఒక 10 minutesలో అయిపోతుంది ప్రొసీజర్. సో పాలల్లో నేను షుగర్ కూడా వేసుకుంటున్నాను. సో మంచిగా అవి కరిగిపోయేదాకా మనము వేడి చేసుకోవాలి. ఇప్పుడు సైడ్లో ప్యాన్ పెట్టేసి నెయ్యి వేసుకొని మన బ్రెడ్ స్లైసెస్ వేయించుకోవాలి నెయ్యిలో. ఇలా వేయించడం వల్ల ఏంటంటే కొంచెం ఆ ఫ్లేవర్ అనేది మంచిగా వస్తుంది, ఆ నెయ్యి ఫ్లేవర్. సో ఇలా మన బ్రెడ్ స్లైసెస్ అన్నీ కూడా మనం పెనం పైన వేయించేసుకుంటున్నాం. ఇప్పుడు మీరు కట్ చేసి వేయించకుండా అంటే మీరు ఒక స్లైస్ మొత్తం కట్ చేసుకొని వేయించుకొని తర్వాత కట్ చేసుకున్నా పర్లేదు. బట్ నేనైతే ఇలా కట్ చేసి వేయించుకున్నాను. అయిపోయింది. ఇప్పుడు మనము ఈ కాగిన పాలల్లో మెల్లిగా తిప్పుతూ కస్టర్డ్ వేసుకోవాలి. చిన్నగా పెట్టుకోండి సిమ్లో, ఎందుకంటే మాడిపోతుంది. సో ఇలా దగ్గరికి అయిపోతుంది, తొందరగా అయిపోతుంది, ఒక 2 minutesలో అయిపోతుంది. సో తర్వాత మన వేయించుకున్నటువంటి బ్రెడ్ స్లైసెస్ని దాంట్లో వేసుకోవడమే. ఏమీ లేదు, చాలా అంటే చాలా ఈజీ ప్రొసీజర్ ఇది. మనకి ఫాస్ట్గా ఒకసారి స్వీట్ తినాలనిపిస్తుంది, ఏమీ ఉండవు ఆ టైంలో. ఓన్లీ ఒక 2-3 ఐటమ్స్, బ్రెడ్, కస్టర్డ్, పాలు, షుగర్, ఇవి ఉంటే చాలండి. దీంట్లో మనం ఇంకా డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకుంటే బాగుంటుంది. ప్రజెంట్లీ నా దగ్గర అవైలబుల్ లేవు, అందుకని నేను వేయలేదు. ఇది మనం ఇప్పుడు రెఫ్రిజిరేటర్లో పెట్టుకొని తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. పెద్దగా ఏమంటారు, కష్టపడకుండా ఈజీగా తయారైపోతుంది. ఇలా నానాలి బ్రెడ్ మొత్తం దాంట్లో, అప్పుడే మంచిగా టేస్టీగా అవుతుంది. సో చూసారు కదా, ఇట్లా కొంచెం వేసి నేను ఒక 5 minutesకి నేను చూపిస్తున్నాను. సో ఇలా నేను చిల్డ్ అయిన తర్వాత ఈ రకంగా ఉంటుంది. చాలా చాలా బాగుంది. ఖచ్చితంగా మీ ఇంట్లో కూడా మీరు ట్రై చేయండి. ఖచ్చితంగా మీరు ఏమంటారు, రిగ్రెట్ గారు, అంత బాగుంటుంది. ఇంట్లో ఇంకా ఏవంటే అవి యాడ్ చేసుకోవచ్చు మీరు, డ్రై ఫ్రూట్స్, ఇంకా ఏమన్నా ఇప్పుడు ఫ్రూట్స్ కానీ ఉంటాయి కదా, మన కస్టర్డ్ సలాడ్ ఎట్లుంటుందో ఇది కూడా అంతే. సో ఖచ్చితంగా మీరు ట్రై చేయండి. ఓకే, థ్యాంక్ యూ.